పాత్రకి సంబంధించి కాదు. కానీ ఇప్పుడు అన్నమయ్య పాట అన్నాం అనుకోండి, ఇదంతా మన కుటుంబంగా చెప్పుకుంటున్నాం, పిల్లకి నేర్పించినట్లుగానే తీసుకోవాలి, వేరే ఉద్దేశం వద్దు. ఈ ఇంకా అని విడదీస్తే దానిలో ఉండేటువంటి అర్ధమాధుర్యం కొంచెం చెవులకి కఠినంగా కనిపిస్తుంది. ఆ వెంకటేశ అనేది రాగంలో కంటిన్యూ అవ్వాలి. వెంక అనేసి టేస అంటే బాగుండదు. అంటే పాటల్లో కూడా మనం కొంచెం జాగ్రత్తలు ఒకటి తీసుకోవాలి అని. అలాగే విషయం అంటే కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు, నేను చెప్పినా మీరు చెప్పినా ఎవరు చెప్పినా మనందరికీ ఇవి ఉంటాయి. మొట్టమొదటి నువ్వు చెప్పినట్లుగా టైం టెన్షన్ ఒకటి వచ్చింది కాబట్టి, కానీ అది మనకి చాలా ముఖ్యం. ఇవాళ నుంచి జరిగే ప్రతి ఉపన్యాసంలో టైం 7 చెప్పినా పర్వాలా, 8 నిమిషాలు చెప్పినా పర్వాలా, 11 నిమిషాలకు వెళ్ళద్దు. ఎందుకంటే అది ఒక ప్రాక్టీస్ అవుతుంది. ఆ పరంగా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అన్ని విషయాల క్రోడీకరణ అనే విషయంలో చాలా చక్కగా ఉంది. వినడానికి చాలా మధురంగా ఉంది. కొన్ని ఎంతటి వాళ్ళైనా సరే ఆ కన్ఫ్యూజన్ లో చదవడంలో తేడాలు వస్తాయి. ఆ టెన్షన్ అనేది లేకుండా, తప్పులు లేకుండా ఆ ప్రతిపాద్య విషయం చాలా ముఖ్యమైనటువంటిది. ఏం చేస్తారంటే రేపటి నుంచి చెప్పే వాళ్ళందరూ కూడా ఈ 10 పాసురాలకి ఒక పాసురంకి ఒక వాక్యంగా ఒక పేరా పెట్టేసుకోండి. ఒక పాసురంకి ఒక వాక్యంగా. ఇప్పుడు నువ్వు కళ్యాణ గుణాలు అన్నామనుకో, అది ఒక దానిగా తీసేస్తే ఆ 2వ దాంట్లో ఆయన ఏమేం చెప్పారు, ఎలా చెప్పారు, 3లో ఏం చెప్పారు, అప్పుడు విషయ ప్రతిపాద్యం అనే విషయం కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. కాబట్టి మీరంతా వర్ధమాన ఉపన్యాసకులు, చాలా చక్కగా ఉంది తల్లి. మీరు కూడా చిన్న సూచనలుగా చేసుకుని అద్భుతమైనటువంటి విదుషీమణిగా నువ్వు తయారవ్వాలి అని, నమ్మాళ్ళ కటాక్షం మన మీద అందరి మీద ప్రతించాలి అని పెరుమాళ్ ప్రార్థిస్తుంది. చాలా చక్కగా ఉంది కస్తూరి. మొట్టమొదటిగా నాకే ఇచ్చేది ఏంటన్నయ్యా అన్నావు, కానీ నీ దగ్గరికి ఇచ్చాను నేను. ఎందుకంటే నీ ఉత్సాహం చూస్తున్నాను కాబట్టి. ఇందులో ఎక్కువగా పాటు పడుతున్నాను కాబట్టి నీకు ఇచ్చాను. ఎక్కువగా పాటుపడు, తక్కువగా పాటుపడు, అంతే. దైవం తప్పకుండా ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ. ఇంకా మనం తరగతిలోకి ప్రవేశం చేద్దాం. అనగా పెట్టుకున్నాం మనం చక్కగా 50 to 59 దాకా 9 అంతవరకే. మళ్ళీ మన క్లాసుకి ఏ మాత్రము అడ్డు రాకుండా సకాలంలో చక్కగా పూర్తి చేశారు. విజయవంతంగా ఆరంభమైనందుకు ఆచార్య పరంపరకి అభినందనలు తెలియజేస్తూ, ఇలాగా వీళ్ళందరూ చక్కగా చెప్తూ ఉంటే 500 మంది ఎలా వచ్చేసారో చూడండి. ఎవరు చెప్తారో, ఎలా చెప్తారో ఏమిటో అనే ఉత్సాహం సభ్యుల్లో కూడా మనకి చక్కగా పొంగి పొర్లుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇలాగా వీళ్ళందరి ఉపన్యాసాలు కూడా విని రామకృష్ణ మనం ఒక చక్కటి పని చేద్దాం. మళ్ళీ ఇందులో అద్భుతంగా చెప్పిన వారి అందరి చేత ఆచార్య పరంపర పండిత సభలు అని పెట్టుకుందాం సరదాగా. ఒక 3 days ఎప్పుడైనా పెట్టుకొని ఒక్కొక్కరికి 10 నిమిషాలు ఇస్తూ ఎంతమంది తయారయ్యారో వాళ్ళందరికీ మళ్ళీ మరింత ప్రోత్సాహకమైనటువంటి అవకాశాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఆచార్య పరంపర యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కూడా నువ్వు చేసే ప్రయత్నం చాలా బాగుంది. వాళ్ళ సహకారం అంతకంటే బాగుంది. కాబట్టి సమయ పాలన, విషయ ప్రతిపాదన, ఈ 2 విషయాల మీద ఈ ఉపన్యాస కార్యక్రమం అద్భుతంగా ప్రారంభించబడింది. కాబట్టి నేను చక్కగా కొనసాగించే శక్తిని నమ్మాడు వారు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ, మన 6వ పదిలో 8వ దశకంలో 5వ పాసురంలోకి ప్రవేశించాము. పక్షుల దౌత్యాన్ని చెప్పేటువంటి దశకంగా దీన్ని చెప్పుకున్నాము. ఏమండి, ఎందుకండి ఇన్నిసార్లు పక్షులను పంపించారు నమ్మాళ్వార్లు అంటే, ఆయనలో ఉండేటువంటి కళ్యాణ గుణాలను ఆయనకు గుర్తు చేస్తే, నువ్వు అపరాధ క్షమత్వం అనే గుణం కలిగిన వాడు కదయ్యా, మా అపరాధాలని క్షమించు అని చెప్పడానికి ఒకటి. రెండవది, ఆ కళ్యాణ గుణాలను భక్తులతోటి పరిమాణతోటి ఇద్దరు ఏకకాలంలో అనుభవించేటువంటి ఐకరస్యం అనేటువంటి విషయాన్ని ఒకటి చెప్తూ, ఇందులో ఈ పక్షులన్నీ కూడా ఏ దశకంలో పంపించిన ఆచార్యత్వాన్ని అవి మనకి
నిర్దేశిస్తున్నాయి. వాటికి ప్రతీకగా పక్షి నమ్మాళ్ళవార్ల చేత చెప్పబడుతోంది. పక్షి రెక్కలు జ్ఞానానుష్ఠానాలు ఇవి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు అంటే గుర్తుకు తెచ్చుకోవడం కోసం మాత్రమే. కాబట్టి ఇవాళ పక్షుల్ని పంపేటువంటి ఈ పాసురంలో చాలా అందమైనటువంటి ఒక అర్థాన్ని మనకి ప్రతిపాదిస్తున్నారు నమ్మాళ్ళవార్లు. అన్యాపాటు 5వ పాసురం. நுங்கட்கு யான் உரைக்கி வம்மின் யான் வளர்த்த கிளிகள் வெண்கண் புல்மூரந்து வந்து வினையேனை நெஞ்சம் கவர்ந்த செங்கண் கருமுகிலை செய்யவாய் ஜெயம் கற்பகத்தை எங்குச்சென்னாவிலும் கண்டு இதுவோ தக்கவாறு என்மினே. ఈ పాసురంలో 4వ పాదంలో ఉన్న ఇదివో తక్కవారు ఎన్మినే ఈ పదాన్ని మనం చాలా ముఖ్యంగా ఉయిరి పదంగా తీసుకోవాలి. అంటే నాయనా ఇదా నీ దయ, ఇలాగా నువ్వు నీ కటాక్షం చూపిస్తున్నావు, ఇదివో ఇదా తక్కవారు ఎన్మినే నీదైనా చూపించే విధానము అనేటువంటి దాన్ని తీసుకుంటే ముందుగా ప్రతిపదార్థాన్ని చూద్దాము. యాన్ వళత్త కిలిగాళ్ నేను పెంచిన పక్షులారా చిలకలారా అని ఆ నేను పెంచడంలో ఉంది. మనకి లోకంలో ఒక మాట వింటుంటాం, మీ పిల్లలు అవునండి అలా పెంచామండి మరి అని ఆనందంగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు బాగోలేదనుకోండి, అదేం పెంపకమోనమ్మా ఇలా తయారయ్యారని లోకం విమర్శించేలాగా ఉంటారు. ఆ పెంచడంలో వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేటువంటి పద్ధతి ఉంటుంది. మీరెలాంటి వాళ్ళు? నేను పెంచిన చిలుకలు యాన్ నేను, ఆ నేను నొక్కి చెప్పడంలో పరమాత్మ తత్వాన్ని, భాగవత నిష్టని, జీవాత్మ పరమాత్మల యొక్క స్వరూప విశేషాలని ఎన్ని తెలుసుకుని ఇలా ఉండాలని ఒక సిద్ధాంతాన్ని మీకు నేర్పాలని పెంచిన మీరు. ఇంత కట్టుబాటుతో పెంచాను మిమ్మల్ని నేను. కూరైకేన్ ఇగో అలాంటి మీకు నేను పని చెప్తున్నాను, చెయ్యండి. ఏమిటది? వర్మిన్ అది చేయడానికి రండి ముందు నా దగ్గరికి రండి, నేను చెప్పే మాట వినండి. పుల్ ఎర్రటి కళ్ళు ఉన్నటువంటి పుల్ అంటే గరుత్మంతుడు. ఇక్కడ ఈయన కళ్ళకి ఎరుపుతనం ఎందుకు వచ్చింది అంటే శత్రువులను చూసేటప్పటికి కోపంతో కళ్ళు ఎర్రపడ్డాయి. ఒకటి అనురాగంతో కూడా కళ్ళు ఎర్రపడతాయండి. ఎందుకు అనురాగం? లక్ష్మీనారాయణులు నాపై ఏం చేసి ఉన్నారు అనేటువంటి ఆత్మానందంతో ఒక ఎరుపు జీరైనా వచ్చి ఉండొచ్చు. కాబట్టి కళ్ళు ఎర్రగా ఉన్నటువంటి గరుత్మంతుని ఊరందు నడిపించుకుని వందు వచ్చి గరుడ వాహనారూఢుడై ఏం చేసి వచ్చాడండి స్వామి. అక్కడ పెరియాళ్వార్ల పల్లానికి గరుడ వాహనత్వమే మూల కారణమైంది. అలా వచ్చేటువంటి ఆ స్వామిని, ఆ పంచాయుధాలని, ఆ అమ్మని, ఆ వైలక్షణ్యాన్ని చూసేటప్పటికి అమ్మో లోకం యొక్క దృష్టి దోషం ఎక్కడ తగులుతుందో అని పెరియాళ్వార్లు పల్లాండు పాడారే, అలా వచ్చాడండి. వినయేనయి నేను మాత్రం ఎంత భాగ్యహీనురాలినో, ఎంత పాపాత్మరాలినో. ఎందుకని ఆ వ్యాఖ్యానంలో చెప్తారు, ఆయన చెప్పినవన్నీ నమ్మేశాను. ఇది ఎందుకు చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అని లోపల దాకా నేను వెళ్ళలేకపోయాను. నెంజంకవరందా అలా కబుర్లు చెప్పి ఏం చేశాడో తెలుసండి, నాకు తెలియకుండానే నా మనస్సుని తన వశం చేసేసుకున్నాడు. రఘునాథుడి అష్టాకంలో మనం ఇది చదువుతూ ఉంటాం అన్నమాట. ఏంటంటే దాసోహం పెడితే ఎప్పుడు అపహరించేశాడో మనస్సును కూడా అపహరించేశారు అంటారు 2వ శ్లోకంలో. అలాగా నేను జంకవరంగా కళ్ళల్లో ఎరుపుతనం, కరు మొగిలై నల్లటి మేఘం లాంటి కాంతి. గరుడ పక్షి కదండి, వర్ణము నీలి మేఘ శ్యామలత్వం. శ్రీయవాయి ఇది పెరుమాళ్ళకి చెప్పుకోవాలి. ఎర్రటి అదరం కల్పగత్తై సుందరమైన కల్పవృక్షం లాంటి వాడు అయిన శ్రీయపతి. ఇన్ని 4 విశేషణాలు ఇక్కడ చెప్పారండి. ఏమిటి? ఒకటి, నా మనస్సును అపహరించిన వాడు నెంబర్ 1.
అందమైనటువంటి యథా అభ్యాసం పుండరీకం ఏవం అక్షిని అన్నట్లుగా అందమైన విశాలమైన ఎర్రని జీరలు కలిగిన నేత్ర సౌందర్యం కలిగిన వాడు 2. మూడవది నీలి మేఘము వంటి కాంతి కలిగిన వాడు. 4వది ఎర్రటి అదరము కలిగిన వాడు. 5వది కల్పవృక్షం లాంటి వాడు. పెరుమాళికి వేసే విశేషణాలన్నీ చక్కగా ఈ పాసురంలో వేసేశారు. ఈ పాసురం వచ్చిందనుకోండి, మీరు ఎక్కడైనా ఈ ఉపన్యాసకులు పెరుమాళ్ళని వర్ణిస్తారు కదండి, నమ్మాళ్ళవార్లు. ఆయనకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయండి, ఆయన ఎంత దయాద్ర హృదయం కలిగిన వాడండి, ఎంత అందమైన నేత్రాలండి, ఎలాంటి రంగండి, ఎలాంటి అదరం అండి, ఎలాంటి కల్పక స్వరూపం అండి అని ఉపన్యాసంలో యాడ్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగించే పదాలన్నీ ఒక ఉపమానాలుగా ఈ పాసురంలో వచ్చాయన్నమాట. యంగాగిలం ఇసెండ్రు అని ఎక్కడ ఉన్నా వెళ్ళండి మీరు. ఎక్కడ ఉన్నా అంటే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలలో ఏ రూపంగా ఎక్కడ స్వామి కనపడిన ఆయన దగ్గరికి సెండ్రు కండు వెళ్ళండి, చూడండి. ఇదిగో తక్కువారు ఎన్నిం, ఇదా నీ దయ చూపించే విధానం అని నిలదీసి అడగండి అనేటువంటి దాన్ని చాలా అందంగా చెప్పారు ఈ పాసురంలో. అంజాం పాటు వ్యాఖ్యానం చూడండి. ఈడు అంజాం పాటు తన్నుడయ్య కిలిగడై కురితు, తాను పెంచినటువంటి చిలికలను పిలిచి చూసి ఎంగేనం పోయావిలం అవనై కండు, ఎక్కడికైనా వెళ్ళండి, ఆ ఎక్కడికైనా అండంలో పరత్వాది పంచకం అంతా చెప్పినట్లు అనమాట. పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతారాలలో స్వామి ఎక్కడ ఉన్నా సరే వెళ్ళండి, చూడండి. ఇరువు ఉమ్ముడయ్య తక్కువమై ఇరుక్కుంబడి ఇదా నీ దయను చూపించేటువంటి విధానం ఎన్నంగోల్ ఎంగిరా అని అడగండి. అంటే ఆళ్వార్లు తాము పెంచినటువంటి చిలుకలని పరమాత్మ ఎక్కడ ఉన్నా సరే వెళ్ళి, ఏమయ్యా ఇదా నువ్వు దయను చూపించినటువంటి విధానం అని ఎక్కడ ఉన్నా వెళ్ళి అడగండి. ఇక్కడ అక్కడ లేదు, ఏ అవతారంలో ఉన్నా అడగండి అని చెప్తున్నారనమాట. ఏంటి నుంగట్టి ఆనురేకి మీకు నేను చెప్తున్నాను, తనకు మొన్నే ఆతామయ్యుడే ఇరిక్కిరదు. ఇక్కడండి చిన్న విశ్లేషణ, ఒక అందమైన వ్యాఖ్యానం. మీకు నేను చెప్పడమా, మీకు నేను చెప్పడమా ఏమండి? అలా మీకు అని ఒత్తి పలకడం అంటే ఆరుక్కొచ్చల్లం వార్త ఆరుక్కొచ్చల్లగిరదు. ఎవరికి చెప్పవలసిన మాట ఎవరికి చెప్తున్నారండి? ఆతామై సరియాగదిల్లయ్యరే. ఇందులో ఉండేటువంటి కాకుస్వరం అంటారు. మీకా నేను చెప్పడం అంటే అందులోనే ఆన్సర్ వస్తుంది అనమాట. దాన్ని కాకుస్వరం అంటారు. నా పరిస్థితి అంతా నాకంటే మీకే ఎక్కువ తెలుసు. అలాంటి మీకా నేను చెప్పడం, నాకంటే నా గురించి మీరే ఎక్కువ బాధపడుతున్నారు. మీకా నేను ఎక్కువ చెప్పడం. నొంగెట్టియా నొరెక్కి உங்களுக்கு சொல்லுவதல்ல நான் சொல்லுவదల్ల. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పదాలు చూడండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటంటే రెండింటికి తేడా. మీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటే వ్యాఖ్యానాలు రాసేటప్పుడు ఇలా జాగ్రత్తగా రాయాలంటారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటే మీకు ఆల్రెడీ నా గురించి తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఒకళ్ళు చెప్పక్కర్లేకుండానే మీరు తెలుసుకోగలరు. అలాంటి మీకు చెప్పాల్సిన అవసరము లేదు. వ్యసనత్తుక విమానిగళ్ళిరిక వేరేసలరు వార్తై సొల్లుమా అప్పోలే. అదేంటి? దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళు నోరు తెరిచి ఇలా చెప్పండి అలా చెప్పండి అని అడుగుతారండి. అంటే రండి ఇవళை జీవిపితోమం పెరిగేదో ఎండ్రు సిందిక్కరుంగుళకు ஒரு విరగు సొల్లు వారొంగోల్. వీళ్ళ బాధల్ని చూసి పరిస్థితులను మీరే బాగా చెప్పగలిగిన చోట మళ్ళీ ఇలా చెప్పండి అలా చెప్పండి అని నేను చెప్పవలసిన అవసరం ఉంటుందా? யான் வளர்த்தகிரிகள் என் வயிற்றிலே பிறந்த உங்களுக்கு அவன் పరికరం పోలే సెరుక్కడి తిరక్క కాలముండో. ఇదిగో మీరు ఎవరి దగ్గర పెరిగారరా? నేను పెంచితే పెరిగారు.
నేను పెంచాను అంటే నా మనస్సు ఏమిటో మీకు తెలుసు. నేను ఏ పరమాత్మ గురించి బెంగ పెట్టుకుంటున్నానో ఆ పరమాత్మ వైభవమో మీకు తెలుసు, ఇద్దరి స్వభావమో మీకు తెలుసు. అలాంటి వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందా అని అంటే, యాన్ ఉంగళ్ మేలే ఎన్ సర్వభరణంగళయం వైతిరిక్కిరనాన్. ఇది ఒక మంచి మాట. ఎందుకు చెప్తున్నాను అంటే, మీ మీదే నా ఆశలన్నీ పెట్టుకొని ఉన్నాను. దీని సర్వభరణము అని ఒక మాట వాడారండి ఇక్కడ. ఉంగళ్ మేలే ఎన్ సర్వభరంగళయం వైతిరిక్కిర నాన్. నీ మీదే నా భారాన్ని పెట్టిన నేను. అంటే ఒక్కసారి పరమాత్మని నమ్ముకొని మన భారాన్ని పెట్టేస్తే ఆయనకి మనం గుర్తు చేయవలసిన అవసరం లేదు. చూసి ఆయనే మన్ని రక్షిస్తాడు అనేది కూడా ఇందులో ధ్వనిగా మనకి వినిపిస్తోంది అంటారు. ఉరైకేం நீங்கள் அறியாததுண்டாய் சொல்லுகிறேன் அல்லேன். చెప్తున్నాను అంటే మీకు తెలియదని నేను చెప్పట్లేదు, అదే విషయం. మీకు తెలియదని నేను చెప్పట్లేదు, చెప్పకుండా ఉండలేక చెప్తున్నా. ఆ తేడా, చిన్న తేడా. మనం ఇది చాలా సహజం. ఇళ్లలో మాట్లాడుకునేటప్పుడు నీకు తెలియదని కాదురా, కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను అంటుంటారు చూడండి. అలాగా వీటికి తెలియదని కాదు, కానీ చెప్పకుండా ఉండలేక ఆత్మయ్యాలే సొల్లిగిరే, నా బాధ వల్ల నేను చెప్తున్నాను. ఎందువల్లంటే కష్టంగా ఉన్నప్పుడు 100 సార్లు చెప్తారు. ఒక్కొక్కసారి అది విసుగు కూడా అనిపిస్తుందండి. బయటకు వెళ్తుంటారు అనుకోండి, వెహికల్స్ తీసుకెళ్తూ ఉంటారు అనుకోండి, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఏంటి ఈసారి చెప్తారు అనిపించవచ్చు. కానీ ఈ కడుపులో ఉన్నటువంటి ప్రేమ అవతల వాళ్ళ క్షేమని ఆకాంక్షిస్తూ మళ్ళీ మళ్ళీ చెప్పేలా చేస్తుంది. అలాగే నా కడుపులో ఉండేటువంటి భగవత్తత్వ భక్తి నీకు మళ్ళీ మళ్ళీ చెప్పేలాగా చేస్తోంది, కానీ మీకు తెలియదని కాదమ్మా. రండి రండి, నా మాట వినండి. ముందే ముక్కారమాయిరిక్కరబడి యాన్ వళక్క నెయ్యమరిన్నడిసెల్ నిచ్చల్ బాలుడు ముట్టి వళక్క. నేను పెంచిన చిలకలు నా కళ్ళ ముందు నిలబడండి. ఇది మనస్సుకు సంబంధించిన భావన. పిల్లలు స్కూల్కి వెళుతూ ఉంటారు అనుకోండి, తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటారు అనుకోండి, ఊరికే లౌకిక ఉదాహరణల కోసమని. మనం పెంచిన వాడు ఎంత పెద్దవాడైపోయాడు, స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, మేఘ మోసుకుపోతున్నాడు. ఈ ఆనందాలు ఏవో లోపల అలాగా భావ పరంపరని కలిగిస్తూ ఉంటాయి. వాడు వెళ్ళేదాకా దశరథ చక్రవర్తి రాముడు వెళుతుంటే కనుమరుగయ్యేదాకా చూస్తూ ఉండేవాడు. మళ్ళీ వస్తుంటే ఎక్కడ కనపడతాడో అక్కడి నుంచి ఇంటికి వచ్చేదాకా చూస్తాడు. ప్రేమ ఉన్న చోట మనం మన వాళ్ళని సాగనంపినా అలాగే చేస్తాం. ఎందువల్ల మనం పెంచిన ప్రేమ. యాన్ వళరత్త, నేను పెంచిన, ఎలా పెంచానండి? నెయ్యం అరిన్నడిసెల్ నిచ్చల్ పాలుడు మొట్టి వళత్త. చక్కటి పాయసాన్ని చేసి నేతితో నింపిన, అటు నెయ్యి, ఇటు పాలు, ఇటు బియ్యం, ఇటు మధుర పదార్థం అన్ని కలిపి తయారై కోవాలాగా ఉన్నటువంటి దాన్ని చేతి మీద ఎక్కించుకొని దానికి కొంచెం కొంచెం నోటికి అందించేటువంటి ప్రేమని నింపిన. నేను పెంచిన అంటే అదే. అన్నం పెట్టి పెంచారా, ప్రేమని పెట్టి పెంచారా అన్నట్లుగా పెంచినటువంటి కిడిగాడ్ వలక్కదనాలు భయం పెట్టే నిలబడియే. ఇవాళ మీరు చిలుకలు చక్కగా కిచకిచకిచకిచ తీయగా మధురంగా పలుకుతున్నారు. పెంచినందుకు సార్థక్యం వచ్చింది. మిమ్మల్ని ఇలా తయారు చేసినందుకు ఇవాళ మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే దానికి ఎంత ఆనందం కలుగుతుందో. మన వాళ్ళు, మనం ఒక దాంట్లో ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఇవాళ కస్తూరి మాట్లాడింది అనుకోండి, ఎంత తీయగా మాట్లాడుతుంది, ఎంత చక్కగా మాట్లాడుతుంది. ఆ ఉపన్యాస లక్షణాలన్నిటినీ అందులో క్రోడీకరించుకుని ఎంత ప్రయత్నం చేస్తుంది అనే ఆనందం మన గోష్ఠికి అంతటికీ కూడా ఎలా కలిగిందో అలాగా ఇందులో
తాను పెంచినటువంటిది తనకి మధుర పదార్థాన్ని పెట్టి పెంచినటువంటిది తీయగా పూస్తూ ఉంటే ఆహా నా పెంపకం సార్థం అయ్యింది కదా అని చెప్పి ఆళ్వారు నాయక చాలా తృప్తి పడుతూ అవన్ తిరునామంగళి లింగళ సొన్న కేటిక అవయ్యుమిరే ఆ నామాన్ని పలుకుతుంటే చిలుకలరా ఎంత బాగుందో. నేను అంటుంటాను కానీ అంత బాగుండదు, మీరు పలుకుతుంటే చాలా అందంగా ఉంది. ఒక చోట అంటారు నమ్మాడు వారిలే, అది తానే కണ്ണన్నామమే కులరి కొన్నేరి ఎక్కిరపడియే. చాలా అందమైన పాదం అండి ఇది. కృష్ణుడి పేరే గొడిగి చంపుతారు ఎందుకు? కోపం వచ్చినప్పుడు వాటి మీద పిల్లలు మాట్లాడుతూ ఉంటారు అనుకోండి, మీరు అసలు నాన్న వసుకోండి అంటావాడు, అంటే మాట్లాడకండి అని. అలా అన్నట్లుగా కన్నం నామమే కుషరి గొడిగి చెప్పేస్తారండి. కాసేపు ఆపండి అంటారు ఆళ్వారు నాయక. కోపం వచ్చి ఇంకొక చోట ఎంగరపడి ఆత్మై కూడలాగే ఉంగళை ఎవరి పక్కన పోగబెడతేగలదు. అందువల్ల మీరు నా బాధతోటి నేను మీకు చెప్పడం తప్ప నిజంగా మీకు చెప్పవలసినటువంటి అవసరము ఏమీ లేదు. మీరు అంత సర్వశక్తి సంపన్నులై నిలబడ్డారు. వెంకల్పుణ్యాది. ఇంకా ఈయన ఎలాంటి వాడండి? వెవ్వియతాన కన్నయ్యుడైతాన పుళ్ళై నడతికొండు వందు. ఆయన గరుడ వాహనారూఢుడై వస్తాడు. వచ్చేటప్పటికి ఆ స్వామి తన మీద ఎక్కాడు అనే ఆనందంతో ముఖమంతా ఎర్రగా అయిపోయి కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి అనురాగ చిన్నమైన ఎరుపుతనం ఆ కళ్ళల్లో, భక్తి చిన్నమైనటువంటి ఎరుపుతనం ఆ కళ్ళల్లో కనిపిస్తుంది. అలాంటి పుళ్ళై నడతికొండు వందు దాని మీద పెడుతూ ఉంటే ముక్త జీవుడు తెనాలి రామకృష్ణ అంటారండి. ఉత్తాల పణిబు గరుత్తాల వృంతానిరాజాంతర్మాంబు వయ్యమేనం. అలా 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 ఆ పద్యం రాయడం కూడా పైకి ఎగిరేటప్పుడు ఉండే దీర్ఘాలని గణాలలో కూర్చి ఉత్తాల తనగు గరుత్తాల వృంతానిరాజాంతర్మాం వయ్యమే. ఎక్కడ ఏ పదాలు వాడితే ఆ ఎత్తుని స్పృశిస్తాయో అలా పద్యం రాస్తాడు తెనాలి రామకృష్ణుడు. అలాగే ఆ బలపరాక్రమాలని పదాలలో దడదడలాడిస్తారు. ఆముక్తమాయనలో కృష్ణదేవరాయలు కరట పయోబ్ది వీక్షర సాతలన్యోన్యన్ పిండీకృతాంగ భీతండజములు. ఒక్క ఎదురేటప్పటికి ఆ కాళ్ళల్లో చెట్లేమిటి పాములేమిటి అన్ని కూడా చిక్కుకుపోయి వేలాడుతూ ఆయన ఎగిరే దృశ్యాన్ని ఆయన వర్ణిస్తారు. అంటే అంత అందమైనటువంటి ఆ గరుడ వాహనం, ఆ గరుత్మంతుడిని కన్నన్నామమే కుజరి కొన్నేరింగరపడి వెంకుల్ పుళ్ళిచ్చాలి ఎవ్వీదాన కన్నయ్యుడెత్తాన పుళ్ళై నడతికొండు వంది. అలాంటి గరుడ వాహనాన్ని నడిపించుకుంటూ వచ్చి వరిగరపోదే వరి ప్రతిపదకంగళై పోక్కుగయ్యలే సినత్త కన్నయ్యుడయ్యవన్ ఎన్నదల్. ఆ వచ్చేటువంటి దారిలో ఏదైనా కనుక అడ్డుపడితే అడ్డుపడతారు అంటే కోపంతో ఎర్ర పడిన కళ్ళు కలిగిన వాడు తండ్రి గరుత్మంతుడు. అంటే పిరుత్తుకొండు పోగిరపోదు కణ్ పారాదే పిరుత్తుకొండు పోన కొడుమై చొల్లుదల్ అని. అంటే ఆ ఒక అందమైనటువంటి గరుడ వాహనారూఢంగా వచ్చేవాడుడే వస్తూ ఉన్నప్పుడు అయ్యో ఈ స్వామిని మన దగ్గర నుంచి కళ్ళకి కనపడకుండా నిర్దయగా దూరంగా తీసుకుపోతున్నాడు కదా అని ఆళ్వారు నాయక కళ్ళు కూడా కొంచెం ఎర్రబడతాయి బెంగతోటి. ఈ చెప్పడంలో అందం చూడండి. ఒకటేమో గరుత్మంతుడికి ఏదైనా అడ్డు వచ్చి ఎర్రబడ్డాం, రెండోదేమో నా మీద స్వామి ఉన్నారని ఆనందంతో ఎర్రపడ్డాం, మూడోదేమో ఆళ్వారు నాయకుకి స్వామిని నా నుంచి దూరం తీసుకెళ్ళిపోతున్నాడే అని దుఃఖంతో ఎర్రపడము. అక్రూర క్రూర హృదయ ఎన్నమా పోలే వెంగళ్ పుళ్ళూరంద వందు వెంగం పట్టం కట్టిన వానయిలేయని అభివృద్ధి విషయత్తై కిట్టం రాజపుత్రనై పోలే అరుడాడి పుల్గళ వీరవరు వీధి వరుణాడి ఎందునే అడియందు తెవిట్టదు. ఎంత బాగా రాశారు. ఆవేళ కృష్ణుడిని మధురకి తీసుకు వెళ్ళిపోవడానికి
అక్రూరుడు వచ్చాడు. అప్పుడు భాగవతంలో అవతనామాచుల వారు ఎంత సరదాగా రాశారు. అక్రూరుండని పేరు పెట్టుకొని, పేరేమో అక్రూరుడా, క్రూరాత్ముడి తండు. ఎంత క్రూరాత్ముడు కాకపోతే మన నుంచి కృష్ణుడిని దూరం తీసుకుపోతున్నాడు అన్నట్లుగా ఇక్కడ గరుత్మంతుడు మన దగ్గర నుంచి స్వామిని దూరంగా తీసుకుపోతున్నాడే అనేటువంటి క్రౌర్యం గరుత్మంతుడిలో కనిపిస్తోంది ఒకటి. అలాగా ఆ గరుత్మంతుడి మీద ఊరేగుతూ ఉంటాడట. ఎలా ఉంటుందంటే చూడండి, పట్టం కట్టిన ఆనయిలే ఏరి అభిమత విషయత్తై తిట్టం రాజపుత్రనై పోలే. పట్టాభిషేకం పొందిన తర్వాత ఏనుగు మీద ఊరేగేటువంటి పట్టపుటేనుగనెక్కి వీరించేటువంటి రాజపుత్రుడలాగా వెళ్ళిపోతున్నాడు ఆ గరుత్మంతుడి మీద. అంటే అంత చక్రవర్తి లాంటి స్వామి అన్నమాట. పన్నయ్య పిరెత్తు కండు పోగిరిపోదు కణ్ పారాదే, పిరెత్తు కొండు పోన కొడమయ్యే చొల్లదన్ అక్రూర క్రూర హృదయన్నమా పోలే, వెంగళ్ పుಳ್ಳూరందు వందు పట్ట కట్టిన వానయిలే ఏరి అభిమత విషయத்தை கிட்டும் ராஜபுத்தனை போலே, அருளாடி புட்கடரு இரவர் விரிவரு நாளென்றே అడియల్ దూదు విట్టదు. అలాంటి స్వామి యొక్క పాద సన్నిధికి నేను ఇప్పుడు దౌత్యం పంపిస్తున్నాను. అప్పటి వందపడి వీరయ్యేనై తప్పకుండా తొందరగా మీరు వచ్చేసిన పద్ధతి. లేదంటే మరి పాపాత్మర నిష్ఠూరాలు అని ఉంటాయి. అవునండి, ఆయనలాగా నాకు 2 గుండెలు లేవుగా, మరి ఎక్కడ ఏ గుండె పనిచేయాలో అక్కడ ఆ గుండెతో ఆ మనస్సుతో పని చేస్తాడు. అవరే పోలే 2 రంజై పడంగా పెరాద పాపత్తాయి. 2 గుండెలు లేని పాపిష్టిరాలి నేను. అంటే ఎక్కడ మాట అక్కడ చెప్పే బుద్ధి ఆయనలాగా నాకు లేదు. ఒకే స్వచ్ఛత కలిగిన హృదయం. ఆయన ఏం చేస్తాడు, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నట్లుగా చేస్తూ ఉంటాడు. సంశ్లేషత్తులు అడిగే కలిసినప్పుడు ఓ ఆనందం, ఇంకా ఈయనే నువ్వే నా జీవితం నా సర్వస్వం అన్నట్టు లోకాన్ని మర్చేలా నటిస్తాడండి. ఎంత బాగా నటిస్తాడు. విశ్లేషత్తులు ధరికైకో దూరంగా వెళ్ళిపోయాడా, మనం ఎవరో తెలియదన్నట్టు ఎంత హాయిగా పనులు చేసుకుంటాడో. ఎక్కడ ఉండే మనసు అక్కడ, ఇక్కడ ఉండే మనసు ఇక్కడ, అక్కడ ఉండే మనసు ఈ 2 నెంజుండా గప్పెత్తిలే. నాకు అలా లేదమ్మా. నాకు 2 గుండెలు 2 మనస్సులు లేవమ్మా. ఎప్పుడు ఒకటే బాధతో ఒకటే ఇదితో ఉంటా. ఆయన అలా కాదు, ఎలా కావస్తే అలా మార్చేసుకుంటూ ఉంటాడు ఆ గుండె తత్వాన్ని. నెంజం కవరంద నాటారిక మనోవికాస హేతువాన విషయం ఎల్లంజయ్య సిక్కుంబడియాదే లోకులకు ఆనందాన్ని ఇస్తాడు. అలాంటి ఆయన నా హృదయానికి దుఃఖాన్ని ఇస్తున్నాడు. ఇందులో ఈ విషయాన్ని మనం అంటే సంశ్లేషించేటప్పుడు ఒక గుండె, విశ్లేషించేటప్పుడు ఒక గుండె కలిగినటువంటి గుండె నిర్భయం కలిగిన ఆయన. నేనేమో విరహంతో తల్లడిల్లిపోయే ప్రాణిని నేను అని. అందువల్ల పాపం అందరి లోకాన్ని వికసింపచేసే స్వామి నా మనస్సుని మాత్రం ఇలాగా సంకోచింప చేస్తున్నాడు. లోకానికి వికాసం, నాకేమో సంకోచం. మనోవికాస హేతువాన విషయం, లోకానికి మనస్సుని వికసింప చేసే విషయం. ఏంటంటే అజిక్కుంబడియావదే, నాకు మాత్రం దుఃఖాన్ని కలిగించడంక. అంటే కొంతమంది ఊరికి ఉపకారండి, ఇంట్లో చూస్తే ఏమీ చేయడు. ఇదిగో ఈయన పరిస్థితి అలా ఉంది నాకు. సారగ్రాహియా కొత్త ఇటు పోనాను. ఒక బుట్టలో ఏదైనా మంచి సారం పెట్టి ఇచ్చామనుకోండి, అది తీసేసుకుని ఆ బుట్ట అవతల పాడేసినట్లుగా. ఎందుకు ఇచ్చారు ఈ పోలిక? పూకొండ పుట్టెలు పొగడవారు పోలే మంచి పుష్పాలను తీసుకొచ్చి ఒక పెట్టెలో పెట్టేస్తే పువ్వులు తీసుకొని పెట్టెని పక్కన పడేసినట్లుగా అరమణపదు. నన్నేమో ఇక్కడ పాడేశాడు, నా మనస్సును దోచుకుపోయాడు. అందులో కొంచెం కూడా ఏమీ సందేహం లేకుండా చేశాడు ఆ పని. ఈ మనస సుగంధ భరితం అరమణతిరే ఇవర్ణంజిరిప్పదు. ఎంత చక్కగా ఉందో ఆ మనస్సు.
ఎందుకని ఒక మాట అన్నాడు కదా ఇంతకు పూర్వం, పూసం సాందర్యం ఎన్నంబడి, నీకు నేను పూసేటువంటి చందనం కూడా నా మనస్సే, అలాంటి మనస్సుని అపహరించుకుపోయాడు. అది చందనం లాంటి మనస్సు కాబట్టి పరిమళాలను దోచుకుని పోయాడు. తుక్కంతా ఇక్కడ పిప్పి అన్నమాట, కోత ఇటువైపు అన్నారే, పిప్పిని ఇక్కడ వదిలేశాడు, సారాన్ని తాను. అంటే నా దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టించేసి ఇందులో ఉన్న మనస్సుని ఆయన దోచుకొని పోయాడు అనేటువంటిది. శంగట్కరు మొగిలై, ఇంకా ఆయన పెరుమాళ్ళ యొక్క వర్ణనని కొన్ని మాటల్లో చేస్తున్నారు. కన్నాలే కుడిర నొక్కి శంకణ్, చక్కగా వికసించిన ఈషత్ అరుణితమైనటువంటి లోచనాలు కలిగినవాడు. కళ్ళల్లో ఒక సన్నటి ఎరుపు జీర ఉంటే దానిని మహా సూచకంగా, రాజ్యాది సూచకంగా చెప్తారు సాముద్రిక శాస్త్రంలో. అలాగే ఇక్కడ అలాంటి కళ్ళతో నాకేసి చూశాడండి. కన్నాలే కుడిర నొక్కి కళ్ళారా చల్లగా చూశాడు. ఆ చూపు చూసేటప్పటికి అయిపోయింది నా పని, అంతే. వడివై మొత్తోట కిలన్న నెలై అని అంటే ఒక విందు భోజనాన్ని నాకు పెడుతున్నాడా అన్నట్లు చూశాడు. చూపుల్లో ఇన్ని భావాలు ఉంటాయి కండి. మనకి కోపాలతో చూడడం, ఆ తర్వాత మష్ చేసేసేలా చూడడం, అమ్మో ఆ దృష్టికే కనుక శక్తి ఉంటే నేను ఏమైపోదునో అని భయపెట్టేలా చూడడం, ఇలాంటి చూపులు తెలుసు. కళ్ళతో తాగేస్తున్నట్లు నేత్రాభ్యం పిబన్నివ, విభీషణుడు వచ్చినప్పుడు రామచంద్ర స్వామి చూసిన చూపులను వర్ణిస్తారు రామాయణంలో. చూపుకి అంత శక్తి ఉందండి. ఎంత శక్తి ఉందో చూపుకి, సైంటిఫిక్ గా ఎంత బాగా చెప్తారు. ఇప్పుడు ఈ అక్షరాలు ఇలా చదువుతున్నాం, ఇవి మన కళ్ళ ద్వారా బుర్రలోకి వెళ్ళి అర్థాన్ని చెప్పి మాటను చెప్పిస్తున్నాయి. కాబట్టి దృష్టికి ఎంత శక్తి ఉందండి. దృష్టి దోషం అంటారు, అది లేదు ఇది లేదు అని అంటుంటారు. అలా దృష్టికి ఎంత శక్తి ఉంటుంది. దాన్ని గ్రహించి లోపల దాచుకునేది ఉంటుంది, అసహనంతో దాన్ని నశింపచేసేది ఉంటుంది. దానికే మన పెద్దల సామెత అని చెప్పారు, నరుడు దృష్టికి నల్లరాయి పగులుతుంది. ఉన్నాయండి, ఒక్కొక్క చూపు చూశారంటే మంచం పట్టేయాల్సిందే, ఇంక మళ్ళీ లేవడానికి ఉండదు. అలాంటి చూపులున్న మహానుభావులు కూడా ఉంటారన్నమాట. ఈయన కన్నాలే కుడిరలోకి చల్లటి చూపును చూసి ఆ చూపుని తలుచుకుంటేనే మనస్సు శరీరం అంతా కూడా శీతలీకృతం అయిపోతుంది. వడివై ముత్తు కిలన్న నెలై, ఆ అందాంతో నాకు విందు చేసినటువంటి పద్ధతి. అమరందరికీ ఇతలయోడే వందు కలంద పెంబు అతలై కువంద పౌష్కర్యత్తై చొల్లవుమా. అసలు పైకి చెప్తే తాను మనకెక్కడ లోకమైపోతాడో అని అనుకుంటాడు, కానీ మన చూసినప్పుడే ఆ ముఖంలో తేడా మనకి తెలిసిపోతుందండి. ఈ తలయోడే వంద కలంద పెనుగు అత్తలైకు వంద పౌష్కర్యం. మన ఇలా చూసేటప్పటికి ఆ కళ్ళు మెలమెలా మెరిసిపోతాయి, ఒళ్ళంతా దగదగా మెరిసిపోతుంది. చూసిన ఆనందం మనం అంటుంటాం, చూడండి ముఖం చూడు ఎలా మెరిసిపోతుందో అంటుంటాం, అన్నట్లుగా ప్రస్ఫుటిస్తుంది అనమాట ఆ దేహంలో. అలాంటి చూపు చూసినటువంటి వాడు ఒకటి. శంకర్ కరు మొగిలై, శంకర్ అంటే చూపులు, కరు మొగిలై అంటే అది రెండవది కారు మేఘము అంటే నీల మేఘ శ్యామల వర్ణము అనేటువంటిది అన్నమాట. ఇతరయోడే వంద కలంద పెంబు అతలికు వంద పౌష్కర్యత్తై చల్లవుమామన్నికే பிரிவை பிரசங்கித்துக் கண்டாலே குளிர நோக்கி அவன் விழை நீரடைத்துக் கொண்டு నిన్నపడియాగ అవమానం. ఒకప్పుడు చల్లగా చూసి ఆ చూపులతోటి ఈ దేహానికి సత్త ఏర్పడింది అనేలాగా, అంటే బ్రతికి ఉండడానికి ఆ చూపే కారణమైంది. ఎంత బాగా పలకరించాడండి. నోరు విప్పలేదు కానీ చూపులతోటే పలకరించాడు ఒకటి. రెండవది ఏంటి, శ్రీయవాయి, నోరు కూడా అలాగ బాగున్నావా అన్నట్లుగా కదిలిందండి. ఎలాగా, చాటు శతంగా సొల్లప్పొక్కు స్మితం పండుగిరవాయి,
ఓ 1000 మాటలు చెప్పేలాంటి చిన్న చిరునవ్వు సూచికమైనటువంటి పెదవి దరహాస స్థితి ఒక నవ్వు నవ్వాడు. మనకి రాముడు నేర్పాడని నిన్ననే కదా వచ్చింది పాఠంలో. ఎవరితో మాట్లాడినా ఒక చిరునవ్వుతో పలకరిస్తే అవతల వాళ్ళ హృదయం ఎంతో ఆనందాన్ని పొందుతుంది. దుమదుమదుమలు ఆడిపోతూ ఉండి నా మొహమే ఇంతే అనకూడదండి. అలవాటు చేసుకోవాలి. ఆ మొహాన్ని మార్చుకునే అలవాటు తెచ్చుకోవాలి. మీ జీవితం అంతా అవతల వాళ్ళు మనల్ని ఎలా పలకరించారు అనేది గుర్తుండిపోతుంది, హృదయంలో ముద్ర పడిపోతుంది. అందువల్ల చక్కగా చిరునవ్వుతో పలకరించాలి. శిశుం కర్పకత్తై శిశుం కర్పకత్తై విలక్షణ కల్పకత్తై. ఈయన్ని మంచి కల్పక వృక్షంతో పోల్చారు. కల్పక వృక్షంతో పోల్చడంలో పైకి ముఖ్యంగా చెప్పుకునేది 4 భుజాలు ఉంటాయి కాబట్టి చతుర్భుజత్వము, మధ్యలో తాను 5 శాఖలుగా విస్తరించినటువంటి చెట్టుతో పోలిక అని సామాన్యార్థంగా చెప్తారు. రెండవది కర్పకం అనగానే కల్పవృక్షము నాకు ఇది కావాలి అని దాని దగ్గరికి వెళ్ళి అనుకుంటే కళ్ళు తెరిచేటప్పటికి అది ప్రత్యక్షం అయిపోతుంది. అది మనం కోరిన కోరికలు తీస్తుంది ఆ కల్పకం అని పెరుమాళ్ళనే కల్పకం ఉంది. వైలక్షణ్యావదు తానే అపేక్షిస్తూ తన్నై కొడుక్కై కల్పకం తన్నై కొడుక్క మాట్లాడే. ఈ పెరుమాళ్ళనే కల్పకం ఉంది. ఎంత బాగుందో చూడండి. వరదరాజు అని కదండి పేరు. వరాందతి ఏది అడిగితే అది ఇస్తూ ఉంటాడండి. నిజంగా ఇవాళ ఇలా మనం ఉండగలిగాము అంటే ఆ పెరుమాళ్ళ కటాక్షం వల్లే కదా ఉండగలిగాము. ఎందువల్ల మనం అడిగినవి ఇవ్వడం కాదండి, తనని తానే ఇచ్చేసుకునే పరమాత్మ. చెట్టు అన్ని ఇవ్వాలి కానీ చెట్టే ఆ వీళ్ళ దగ్గరికి వచ్చేస్తే పెరుమాళ్ళు అలా వచ్చేస్తాడు. అంతే అంతటి ఔదార్యం కలిగినటువంటి స్వామి అని చెప్పడం అన్నమాట. విలక్షణమాన కల్పకత్తై వైలక్షణ్యమావదు తానే అపేక్షిస్తూ తనకై తన్నై కొడుక్కై కల్పకం తన్నై కొడుక్క మాట్లాడే. ఆ చెట్టు అయితే తనని తాను ఇచ్చుకోలేదు కదా, అపేక్షకవం మాట్లాడే. కోరినవన్నీ కూడా ఇవ్వలేదు, కొన్ని ఇవ్వగలుగుతుంది, మాత్రం ఏంటి ఇవ్వగలదా ఇవ్వలేదు. అది ఎవరు ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటే దాని శక్తి పరిమితం. కానీ మా స్వామి అనేటువంటి ఈ కల్పక వృక్షం తనని మనకి అంకితం చేసేసుకునేటువంటిది. ఇవాళ తనని కొడుక్క వల్లవనే ఈయన తనని ఇచ్చుకోగలిగిన చాలా సామర్థ్యము కలిగిన వాడు కదా. ఇది దేవలోక కల్పవృక్షం లాంటిది కాదు అని చెప్పడం అన్నమాట. కల్పవృక్షం అక్కడ ఈ కల్పవృక్షం ఇదిగో ఇలా కోరుకొని కోరుకోవాలి ఏదో తెలియని మనకి కోరికలనే అదే కలిగిస్తుంది, ఆ కోరికలనే అదే తీరుస్తుంది. కల్పవృక్షానికి ఏకి తేడాలు సున్నితంగా చెప్పారండి. మనకి కోరికుంటే అది తీరుస్తుంది కల్పవృక్షం. ఇలా కోరికొని ఆ కోరికను కూడా కలిగించి తీరుస్తుంది ఈ కల్పవృక్షం. అడిగిన వేయిస్తుంది ఆ కల్పవృక్షం. తననే తాను ఇచ్చేసుకుంటుంది ఈ కల్పవృక్షం. అన్నీ ఇవ్వలేదు ఆ కల్పవృక్షం. మోక్షాన్ని అందించి తన దరి చేర్చుకుంటుంది ఈ కల్పవృక్షం. ఎంత బాగుందో చూడండి. అపేక్షకవం మాట్లాడే ఇవన్ తన్నై కొడుక్క వల్లవన్నీ తాను கடற்கரிந்தாலும் தன் விபூதி துவயம் தத்தையும் நாம் நினைத்தார்కు கொடுக்கும்பడి எனக்கு తందవనై. ఇది ఇంకా అందమైనటువంటి మాట. విభూతి ద్వయం అని ఈ 10లో మొట్టమొదటి పాసురంలో మనం ఏం చెప్పుకున్నామండి? పొన్నులగు ఆడీరో పువనెములదు ఆడీరో ఉభయ విభూతులకి ఆధిపత్యం వహించిన వారా. అక్కడ చెప్పుకున్నాం కదండి వ్యాఖ్యానంలో. ఉభయ విభూతులు ఆయనవి కదా, ఆయనవి ఈయన ఎలా ఇస్తారు అంటే భద్ర సంపాదనని తనదిగా భావించి ఇచ్చే భార్య మనస్తత్వం లాగానే ఒక పాయింట్ మనం అక్కడ చెప్పుకున్నాం. సరిగ్గా దాన్ని ఇక్కడ అంటున్నారు చూడండి. తన విభూతి ద్వయత్రయం నాం నిனைத்தார்க்கு கொடுக்கும்படி
నేను నన్ను భావించిన వాళ్ళకి ఇవ్వడానికి ఎనకొత్తందవనై నాకు ఇచ్చిన స్వామి. అలా ఇవ్వని వాళ్ళు ఉంటారండి అంటే కొంతమంది భక్తులు లోకల్లో రకరకాల భక్తులను చూస్తూ ఉంటాం. నాకు తెలుసున్న ఒక ఆయన ఉండేవారు, బియ్యం డబ్బాలో చీపురు పుల్ల గుర్తు పెట్టి దాని మీద ఇలా రంగు మార్పు చేసుకు వెళ్ళేవాడు. అప్పటిదాకా తెలియదు అలాంటి వాళ్ళు ఉంటారు అని. ఎందుకంటే అందులో బియ్యం తీసేసి ఆవిడ ఎవరికైనా పెట్టేసిందో తాను మళ్ళీ వండుకు తినేసిందో ఆ మార్పు తగ్గితే తెలిసిపోతుంది. అంత భయంకరంగా ఉండే భర్తృలోకం ఉన్నటువంటి ఈ లోకంలో ఎనక్కు తందవనై సర్వస్వాధికారాలు పొన్నులకు వాడీరు. మీకు ఉభయభూతి నాయకత్వాన్ని ఎలా ఇచ్చాను? ఆయన నాకు ఇవ్వడం వల్ల ఇదిగో నీ చేతిలో పెడుతున్నాను, ఇష్టం వచ్చినట్లు వాడుకో అనే భర్తలాగా ఉభయ విభూతుల్ని నాకు ఆయన అందించేస్తే దాన్ని నేను పక్షులకి ఇస్తున్నాను అని మొదటి పాసురంలో చెప్పినట్లుగా ఎంగు చిన్న విలంకండు. ఇదిగో మీరు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారు కదా, ఇక్కడికి వెళ్ళొచ్చామండి లేరండి అని. కొంతమంది పుల్లయ్య వ్యవహారము అని చెప్పి ఓ సామెత ఉంది. వెళ్ళి అనగానే కనపడ్డు. వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయాడండి అంట. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏం చెప్పాలి ఏది ఉండదు అనమాట. అలా కాకుండా వెళ్ళొచ్చారండి అక్కడ లేడు, అక్కడ లేకపోతే ఆ పక్కన ఈ పక్కన ఉన్నాడేమో చూడలేదండి, మళ్ళీ చూసి వస్తానండి. అలా కాకుండా సమృద్ధార్థో గమిష్యామి అంటారు ఆంజనేయ స్వామి. అందమైన మాట. ఏదో ఒకటి చేసి రమ్మంటే మొత్తం చూసి ఎలా వెళ్ళాడో ఆయన అలాగా ఇక్కడ ఎంగో చండాగిలో వారారి కోనయ్యన్నదిరే. మరి ఆయన నిత్య సూర్య నిర్వాహకుడు కదండి, నిత్య సూర్య నిర్వాహకుడు పరమపదంలో కదండి ఉంటాడు. మరి అక్కడికి వెళ్ళమంటారా? మీరు లోకంలో ఉన్నారు కదా. ఎంగో చండాగిలం కండే ఎక్కడ ఉన్నాడండి, ఎక్కడ వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలలో ఎక్కడ ఆయన వేంచేసి ఉంటే అక్కడ కల్లా వెళ్ళండి. ఒకవేళ నేను గొప్పవాడిని, నేను పరంపదంలోకి వెళ్ళి కిరీటాలు పెట్టుకుని తులసి మాలలు వేసేసుకుని ఓహో మహారాజుల కాళ్ళ మీద కాలు వేస్తున్నా అక్కడ కూర్చుంటే అక్కడికి కూడా మీరు వెళ్ళండి. ఆళ్వారాన్నదయ్యన్న కేటోలగத்தை கிழப்பாக పోయి తెరైవడైతు కొండిరుప్పర్. అంటే దూతలు చేస్తారు, వాళ్ళకి అందకుండా నేను పరమపదంలో కూర్చుందాం అని ఎత్తుగా అక్కడికి వెళ్ళిపోయి కాళ్ళ మీద కాలు వేసుకుని సింహాసనం మీద చందనమాలంకృతుడై కిరీటాలంకృతుడై కూర్చున్నా సరే అక్కడికి కూడా వెళ్ళండి. అది ఎన్న కేటోలకத்தை கிழப்பாக்க போய் திரைவளைத்து கொண்டிருப்பர் அன்றைக்கு புகை புக்கவிழமெங்கள் புவங்கோள். మీకు వెళ్ళడానికి అవకాశం ఉన్న స్థలాలన్నిటికీ వెళ్ళండి, ప్రవేశించడానికి వీలున్న చోటికల్లా వెళ్ళండి అని. అంటే ఎక్కడికండి? పర వ్యూహ విభవ అర్చావతారంగల్. అంతర్యామని ఒకటి చెప్పలేదు, ఎందువల్ల అంటే అది ఆల్రెడీ పైకి కనపడేది కాదు కాబట్టి అన్నమాట. ఏం ఆత్మానవేద ఎంగుం పొక్కుం ఎందువల్ల చెప్పలేదు అని అంటే ఏం ఆత్మానవేద ఆత్మలో ఉంటాడు కాబట్టి ఆ ఆత్మ ఆ లోపల ఉండేటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేదు అని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పినట్లుగా కడవాన్ని కూడా మీరు వదిలిపెట్టకండి. ఆత్మ గుర్తించలేని తత్వమైన అంతర్యామిత్వాన్ని కూడా మీరు వెళ్ళండి. అంటే ఎక్కడెక్కడ దాగి ఉన్నాడో మీకు ఆ దివ్య దృష్టితోటి ఆయన ఉన్న ప్రదేశాలు తెలిసేలా వెళ్ళండి. అనైన ఈ వైవేగేన గమిష్యామి సురాలయం ఎంగిరపడియే అని హనుమంతుడు తాను ఇక్కడ ఎందులోనో అంటే సుందరకాండలో తాను బయలుదేరి వెళ్ళేటప్పుడు వానర శ్రేష్ఠ ఇదం వచనమబ్రవీ యథా రాఘవలిర్ముక్త సరస్వసన విక్రమ గచ్చేతద్వద్గమిష్యామి
లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామ్యదితాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ వివేగేన గమిష్యామి సురాలయం. ఎంత చక్కటి రామాయణ శ్లోకాలన్నీ రామాయణ కథని అంతర్లీనంగా ఈ వ్యాఖ్యానంతో నడిపిస్తూ చెప్తారు నమ్మిళ్ళయ్య వారు. రామాయణం అంత ప్రాణం వారికి. హనుమ ఏమన్నాడండి, నేను ఎలా పెడతానో తెలుసా? ఆ పోలిక చూడండి. యదా రాఘవ నిర్ముక్త సరహ గచ్చతి, రామచంద్రుడు విడిచినటువంటి బాణం ఎంత బాగా వెళ్తుందో అలా వెళ్తాను. ఆ పోలిక కూడా రామ బాణంతో పోల్చుకున్నాడు అన్నమాట. ఆ వెళ్ళి అక్కడికి వెళ్ళి తద్వద్గమిష్యామి అలా వెళతాను. ఎక్కడికి? లంక రావణ పాలితాం, రావణుడు పరిపాలించే లంకకు వెళతాను. అక్కడ వరకు బానే నగిద్రక్ష్యామి ఎదితాం లంకాయాం జనకాత్మజం జనకాత్మజం లంకాయాం ఎది నదరక్ష్యామి. ఆ లంకలో గనక సీతమ్మ వారిని నేను చూడలేక పోయినట్లయితే అనైనైవ వేగేన గమిష్యామి సురాలయం. ఇదే వేగంతో ఇంద్రలోకం దాకా వెళ్తా, అక్కడ లేకపోతే పాతాళం దాకా వెళ్తా, అన్ని లోకాలు చుట్టుముడుకు అని ఆనాడు హనుమ ఏ వేగంతో వెళతానని చెప్పాడో అక్షరారా మీరు ఆ వేగంతో వెళ్ళాలి. పర వ్యూహ విభవ అర్చావతారங்கள் என் ஆத்மான வேத என் ஒளி తిరుక్కుమిడం ఎంగుం పొక్కు కాంతి స్వరూపుడు చేసి ఉండేటువంటి అన్ని పదార్థాలలో ప్రవేశించి అనేన వేగేన గమిష్యామి సురాలయం ఎందరపడి ఆనాడు హనుమ అన్ని లోకాలకి వెళ్ళి సీతను నేను వెతుకుతాను అన్నట్లుగా పరమ పదத்தில் కన్నిలోం ఎండ్రు మీడ ఉండాదే. ఒకవేళ ఆయన పరమ పదానికి వెళ్ళి వాళ్ళు వచ్చేస్తున్నారు, ఎందుకు వాళ్ళకి కనపడకుండా కూర్చుందామని అంత దూరం ఆ పరమాకాశానికి వెళ్ళిపోయినా మీరు అక్కడ కూడా వెళ్ళి ఆయన్ని పట్టుకుని చెప్పండి, ఆ శక్తిని నేను మీకు ఇస్తున్నాను అన్నమాట. ఇదిగో తక్కువ వారెన్మెనే పెడతామమ్మా, వెళ్ళి చూసొస్తే. చూసి రావడం ఏంటి, ఒక్క మాట అడగండి చాలు నా వైపున. ఆయన మీరు తీసుకురాక్కలా, నా దశని చెప్పండి అని కిందటి పాసనాల్లో చెప్పారు. ఒక్క మాట అడగండి. ఏమిటా మాట? ఇదిగో తక్కువారు. ఈ మాట మనం చక్కగా నిత్య జీవితంలో ఉపయోగించుకో. ఇదా నీ దయా. ఎవరితోటైనా నిష్ఠూరంగా ఇదిగో తక్కువారు, ఓహో ఇదేనా చేయవలసిన పద్ధతి అని అంటే పదం అన్నమాట. స్థానభేద ముండానానం పాసురమిదివే. ఇది చెప్పడంలో తేడా ఉన్నా, నువ్వు పరమపదంలో ఉన్నా, ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా కూడా పాసురమిదివే, చెప్పవలసినది ఇదే కదా. పాసురము అంటే అందమైనటువంటి భావాన్ని చెప్పేది అని అర్థం అన్నమాట. అది చందో మాత్రంగా ఉంటే దాన్ని మనం తమిళంలో పాసురం అని అంటున్నాము. ఇక్కడ భావ ప్రధానంగా ఉండడమే ప్రధానం కదా అనే అర్థంలో చెప్తున్నారు. నంజయ్యం అపహరిస్తూ తన్నంజయ్యం కొండు కడక్క వెరుక్కయ్యో తక్కువమయ్యావదు. చాలా సరదాగా ఒక మాట అన్నారనమాట. ఏంటంటే నీ మనస్సు ఎలాగో ఇంకోళ్ళకి ఇవ్వలేదు, నీ దగ్గరే పెట్టుకున్నావు. యువతల వాళ్ళ మనస్సు కూడా దోచుకుపోయి రెండు దగ్గర పెట్టు కూర్చుంటావా? ఎంత ధైర్యం వాడివయ్యా, మా ఇంటికి వచ్చి మాకేం ఇవ్వలేదు సరి కదా, మా ఇంట్లో కనపడింది పట్టుకుపోతావా? ఏమిదయ్యా ఏమిదయ్యా అంటే ఏమిటి? మమ్మల్ని కటాక్షించడానికి నీ హృదయంలోని దయని ప్రసరించవలసిన నువ్వు ఏకంగా ఇక్కడ మా హృదయాలనే దోచుకొని వెళ్ళిపోయావా? ఇది ఎక్కడి దయా అనేటువంటి అవనకు తక్కువమయ్యావదు. తక్కువమై ఏంటి? తక్కువారి తక్కువమై ఇదా నీ దయాని అంటే అవనకు ఆనసంసం ఎల్లయ్యంగయ్యావదు ధర్మే ఇల్లయ్యంగయ్యే అంటే ఎక్కడ కనపడినా మీ దయ ఇదేనని అడిగితే దయాహీనుడవై ఉన్నావు. ఆ మాట వింటే ఆ దయ కలిగిన స్వామి కదా ఎంత అవమానంగా ఉంటుందండి. ధర్మం కలవాడు ధర్మి, దయాగుణం కలిగిన వాడు దయాళువు. ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మి ఎల్లయ్యే ధర్మ్యను ప్రవృష్టయ్యాన కృపయ్యం ఎంగళ్ పక్కల్ కాణామయ్యాలే
తమ కదువమెల్లి ఎందు సొల్లుంగోల్. పేరు ఏమని పెట్టుకున్నావు? చాలా అద్భుతంగా చెప్పుకున్నావు. ఏమని? అందరి యందు దయను చూపించే వాడిని, దయా సింధు, దయకి సముద్రుడు లాంటి వాడు. ఆ పేరు అద్భుతంగా పెట్టుకున్నవాళ్ళే. కానీ ఒక్క బిందువును కూడా ఆ సింధువులోంచి నా మీద నువ్వు ప్రసరింప చేయడం లేదు. ఇదేనా నీ దయకు అర్థం? ఇలాగే నా భక్తుల్ని రక్షించడం, ఇదే నా దయాలక్షణంకి నిర్వచనం అని అడగండి. ధర్మి ఇల్లయ్యంగయ్యే ధర్మి అనుప్రవిష్టయ్యాన. ధర్మి ధర్మియ ధర్మి పదాలు వాడడంలో ధర్మము అంటే ఒక గుణం, ధర్మి అంటే ఆ గుణము కలిగిన వాడు. ధర్మం అంటే ఇక్కడ కృపా గుణం, ధర్మి అంటే ఆ కృపను కలిగిన దయాళువు. ఏమయ్యా పెద్ద దయాళువు అని పేరు పెట్టుకున్నావు, ఇదేనా నీ దయాళుత్వానికి నిదర్శనము? ఎంగళ పక్కలు కాణామయ్యాలే. మా వైపు ఆ దయాగుణాన్ని కాస్త జిమ్మితే కదా మేము నువ్వెంత దయాసాగరుడమని తెలుసుకోగలుగుతాం. తమ కదువమెల్లయ్యందు సొల్లుంగోల్. నీ దగ్గర అది కూడా లేదు, నీ గుణాన్ని చూపించే లక్షణం కూడా లేదు. గుణము లేదు, గుణాన్ని చూపించే లక్షణము లేదు. ఇవేవి నిజంగా పాపం ఆయన పట్టించుకుంటే ఎంత పెద్ద పెద్ద నిష్ఠూరాలో ఫోన్లే బాధలో ఉన్నారని వదిలిపెట్టేస్తాడు గాని, ఏంటి ఓ మంచి గుణం లేదు, ఆ గుణాన్ని చూపించే మనస్సు లేదు, మనిషివా రాయివా అని తిట్టినట్లు అన్నమాట. ఇది కృపయం ఎంగళ పక్కలు కాణామయ్యాలే తన కదువమెల్లి ఎందు సొల్లుంగోల్. நேர்மை கொண்டாடி இருப்பார்க்கு இதல்லது మర్మమిల్లై. ఇట్టయే సొల్లుంగోల్. అది సందేహాస్పదంగా నీ దగ్గర గుణం లేదనుకో, గుణం లేనివాడు నిర్గుణుడు అంటారు. నిర్గుణుడు అనేవాడు అసలు ఉన్నాడా అని నీ ఉనికికే లోపం వస్తుంది, జాగ్రత్త. అది ఉన్నావా అసలు ఉన్నావా అని చాలని విసరడమే కాదు, ఉంటే కళ్ళు తెరవకుంటావా అని అడగడమూ కాదు. అసలు నువ్వే లేవనేది లోకంలో స్థిరపడిపోతుంది. ఉంటే ఇలా ఉండడు కదండి. అంటే దేవుడి పల్లి వారు ఎంత బాగా రాస్తారు, ఉపనిషద్ వీధిలో విహరించుదేవా ఉర్వి దౌర్జన్యాల ఊరకుంటావా. నువ్వు ఎక్కడో ఉపనిషత్తు వీధుల్లో విహరిస్తూ హాయిగా ఉంటావు, చాలా ఆనందంగా ఉంది. కానీ ఉర్విలో దౌర్జన్యం కలిగినప్పుడు నువ్వేదో పాపం శపథం చేసినట్టున్నావు. ఏమని? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య. ఏమో చెప్పావు కదా, మరి ఆ చెప్పినందుకు ఊరకున్నావా? బయలుదేరి కిందకి రావక్కర్లేదా అని చక్కగా ఒక భక్తుడి ఆవేదనను అందమైన గీతంలో దేవులపల్లి వారు ఆవిష్కరించినట్లుగా, ఏమయ్యా నీలో ఉన్న గుణం నాకు అణుమాత్రం కూడా కనిపించట్లేదు. ఎప్పుడు నేను నువ్వు దయగలవాడు అని చెప్పగలను? నా మీద చూపిస్తే నువ్వు దయగలవాడు అని మాటలు అంటాను. ధర్మి అనుప్రవిష్టయ్యాన కృపయం ఎంగళ పక్కలు కాణామయ్యాలే. నీలో ఉన్నటువంటి ఆ కృపాగుణ విశేషం నా విషయంలో ఎక్కడా కూడా కనిపించకపోవడం వల్ల తన కదువెల్లయ్యను సొల్లుంగోల్. కానీ అది లేదులే, ఓ జాలి లేదు, ఓ దయా లేదు, ఏదో పెద్ద అన్నీ ఉన్నాయంటాడు అని నీ గుణముల యందు విశ్వాసం పోతుంది. ఇంకొంచెం ముందుకు పెడితే నువ్వు ఉన్నావనే సత్తా యందు కూడా విశ్వాసం పోతుంది. నిన్ను కూడా అనుమానించేటువంటి పరిస్థితి మాకు వస్తుంది. నేర్మై కొండాడి ఏర్పాటు ఇదల్లదు మర్మమెల్లై. దయని చక్కగా కృపని మనం పొగడాలి అంటే ఇది కాదయ్యా పద్ధతి. ఉన్న గుణాన్ని చూపించాలి. ఊరికే నన్ను శరణ వేడిన వాళ్ళని నేను రక్షిస్తాను, సుహృదేవ ప్రపన్నాయ తవాస్మి విజయాచితే అభయం సర్వభూతేభ్యో దదామి ఏ తత్ వ్రతం మమ. ఓహో దీక్షలు పెట్టేసి నేను ఇలా చేస్తా అలా చేస్తానని వ్రత దీక్షలు తీసుకుంటే సరిపోదు స్వామి. దాన్ని ఎక్కడైనా ఒక చోట చూపించాలి. ఎక్కడో అక్కడ చూపించడం కాదు, నా విషయంలో చూపిస్తే నేను నమ్ముతాను. ఆ నా నమ్మకం
చెప్తుందంటే నీలో ఆ గుణం లేదని కాదు, ఆ గుణాన్ని చూపించకపోతే నువ్వే లేవన్నంత. ఇది ఒక రకమైన బెదిరింపు అండి. కొడుకులు తల్లిదండ్రులని ప్రేమతోనూ అడుగుతారు, బెదిరించి అడుగుతారు. ఇప్పుడు మనం లౌకికంగా చూస్తున్నాం కదండి కొన్ని ఉదాహరణలు. నాన్నగారి తర్వాత ఆస్తులు వచ్చేది కొడుకులకి, ఇది ఒక రకం పద్ధతి. 2-3 పద్ధతులు చూస్తున్నాయి. రెండవ పద్ధతి ఇస్తావా చస్తావా, ముందు రాసే ఇలా పేరు, తర్వాత ఎప్పుడు అనేటువంటిది రెండవ పద్ధతి. కొత్తగా మూడో పద్ధతి కూడా ఒకటి చెప్తున్నారు. ఏమిటంటే ఇన్సూరెన్స్ లో అవన్నీ ఏమున్నాయో తెలుసుకుని తండ్రిని చంపేసి వాటిని తీసుకునేటువంటి పద్ధతి. అవి కూడా ఉన్నాయి. అది ఇంకా ఇంకొంచెం క్రౌర్యం ముదిరిన తర్వాత పద్ధతి అన్నమాట. ఇది రకాలు. ఇలాంటి లోకంలో ఉన్నాం మనం. ఇలాంటి లోకంలో ఉన్న మనుషులకి భగవతత్వం యందు నమ్మకం కలగాలంటే నువ్వు అలాగ కృపని వర్షిస్తూ ఉండాలి. ఉంటే అప్పుడు ఇదిగోనండి ఇలా వర్షించాడు, ఇలా దయాస్వరూపుడు అనేటువంటి విషయాన్ని నేను చెప్పగలుగుతాను. అప్పుడు చెప్పి అలాంటి భగవంతుడు అంతటా ఉన్నాడు అని ఏమోమలను కర్ణన్ అన్నట్లుగా ప్రహ్లాదుడు అడిగితే, తండ్రి అడిగితే ప్రహ్లాదుడు చెప్పినట్లుగా అందరం నేను స్థాపించడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. నీ గుణాన్ని నువ్వు చూపించకపోతే ఇదివో తక్కవారెన్మినే, ఈ పదం ముఖ్యమని చెప్పాను కదండి ఈ పాసురంలో. ఇదా నీ దయాగుణం అనేటువంటి మాట అనండి. ఎందుకంటే గుణం అనేది ఉంటాయి, ఎక్కడో అక్కడ కనపడుతుందండి. నాకు పెట్టే బుద్ధి ఉందనుకోండి, ఎక్కడో అక్కడ పెడతాను. ఆ బుద్ధి లేదనుకోండి, కాకిని కొట్టడానికి కూడా ఇదిగో కాకి వచ్చింది చూడు అంట. ఎందువల్ల నేను కాకిని ఉష్యమైన కొడితే ఈ మధ్యకి ఎక్కడ పడిపోతుందో అని బెంగ. ఇంకా అందరినీ పిలిచి కాకిని కొట్టండి. గుణం ఉంటే అది ఎక్కడో ఒక చోట బయటపడుతుంది. నీలో దయాగుణం ఉందా, దాన్ని నా మీద నువ్వు ప్రసరింప చెయ్యి. అప్పుడు 2 లాభాలు నీకు. ధర్మాన్ని నేను చూస్తాను, ధర్మిని నేను నమ్ముతాను. నిన్ను నీ దయాగుణాన్ని కూడా నేను నమ్ముతాను అని చెప్పండి. అని ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు? నేను పెంచినటువంటికి నేను పెంచిన చిలుకలారా. ఎంత ఆత్మవిశ్వాసము. నేను పెంచాను అంటే వాళ్ళు కరెక్ట్ గా, మరి నా పెంపకం అలాంటిది అనే తల్లిదండ్రులు అంటారు లోకల్. మా వాడు తప్పు చేయడు, మరి నా పెంపకం అలాంటిది అంటే పెంపకంలో విశ్వాసము అన్నమాట. కాబట్టి చక్కగా మీరు పెంచండి. మీరు అక్కడికి వెళ్ళి ఈ మాటలు చెప్పి ఆడవారు నాయకుని కృప చేయకపోవడమా నీ దయాగుణం, ఇదా నీకు దయాగుణానికి నిదర్శనం అని ఒక ప్రశ్న వేయండి అని ఈ 5వ పాసురంలో చెప్తున్నారు. నొంగట్కు யான் உரைக்கேன் பம்மின் யான் வளர்த்த கிளிகாள் வெம்கண்